హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి రెసిపీస్ ఏం లేదండి, జస్ట్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, నేనైతే వీడియోసే పెట్టట్లేదు. హెల్త్ బాగోలేదండి, అస్సలకి హెల్త్ బాగలేదన్నమాట. ఇంకా ఏం చేస్తాం ఇంకా. సో ఇక్కడ వచ్చేసి జొన్నలు ఉంటాయి కదా, సో వాటిని శుభ్రంగా వాష్ అయితే చేస్తున్నాను. చాలామంది ఇవి జొన్నల్ని వాష్ చెయ్యరు, డైరెక్ట్ అలాగే గిన్నెలో అయితే వేసేస్తారు. కానీ నేనైతే వాష్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారా, ఒక 2 సేర్ల కన్నా కొద్దిగా తక్కువ అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఇంత తక్కువ. ఇంకా ఇందులో ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇందులో రైస్ అయితే వేసేస్తున్నా కొద్దిగా. వేయకున్నా పర్వాలేదు, బట్ నేనైతే వేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఒక 2 పిడికెలు అయితే వేసాను. ఇవి కడిగిన నీళ్ళు పాడేయకండి, చెట్లు ఉంటే చెట్లకు వేసుకోండి. మరీ ఎక్కువగా రుద్ది అయితే కడగ అవసరం లేదండి. సో చూసారా, ఇందులో ఎంత డస్ట్ ఉందో చూడండి అసలుకి. అంటే ఇవి మనం కడిగిన తర్వాత ఎండబెట్టి, సో ఇక్కడ వాటర్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయాయో, మురికిగా అయిపోయాయో. సో కడుక్కోండి జొన్నలు. ఒక 2 సార్లు కడిగేసి ఎండలో ఎండబెట్టేసి మళ్ళీ జల్లించుకోవాలన్నమాట. అంతా ఇందులో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. సో చూసారా, వాటర్ చూడండి. మనం డైరెక్ట్గా దీన్ని జల్లించి గిన్నెకి వేస్తే ఇలా మురికి నీళ్ళు అయితే రావు కదా. ఇప్పుడు ఈ వాటర్ని నేను బకెట్లో వేసేస్తున్నాను. ఇవి చెట్లకు పనికి వస్తాయి. సో రైస్ కడిగిన వాటరు, అలాగే మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, చికెన్ మటన్, అవి వాష్ చేసిన వాటర్ కూడా పెట్టేస్తానమాట. ఇందులోనే వేసేస్తాను బకెట్లో. అన్ని చెట్లకు హెల్దీ అనమాట అలా వేసుకుంటే. సో ఫస్ట్ మనం కడిగినప్పుడు ఎంత మురికిగా ఉన్నాయి వాటర్, ఇప్పుడు చూడండి ఇలా మంచి వాటర్, అంటే నీట్గా మనకు ట్రాన్స్పరెంట్ కావాలన్నమాట వాటర్ వేసినప్పుడు. అంతవరకు ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. ఓకే అండి, సో మేడ పైకి అయితే వచ్చేసాము. ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసాను. ఇంకా వీటిని ఎండలో అయితే వేసేసుకోవాలి. సో ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే కింద పడిచేసి వేసుకోండి. చాలా తొందరగా అయితే మొత్తం ఎండిపోతాయి అన్నమాట. ఎండ చూడండి, ఇంకా ఫిబ్రవరి నడుస్తుంది కానీ ఎండలు మాత్రం ఏప్రిల్లో ఉన్నట్టు ఉన్నాయి. సో ఇలా మొత్తం ఇలా పడిచేసుకుంటే తొందరగా ఎండిపోతుంది అన్నమాట. ఇవి ఎండిపోయిన తర్వాత ఒకసారి జల్లించుకొని మనం గిన్నె పట్టేయాల్సింది. ఇంకా ఎక్కువగా మెత్తగా కూడా గిన్నె పట్టకూడదండి, జొన్నలు సరిగ్గా రావన్నమాట రొట్టెలు వేయడానికి. ఇప్పుడు ఎండాకాలం కదా, వడియాలు ఇంకా పెరుగు మిరపకాయలు అవన్నీ చూడాలండి, నేను కూడా వేయాలి. సో మనం ఎంత పల్చగా వేసుకుంటే అంత తొందర అంత బాగా ఎండుతాయి. ఇంకా ఇవి చూడండి, చెట్ల కోసం అయితే ఎండబెట్టాను ఇవన్నీ. అది ఏమంటారు, కంపోస్ట్ అవి చేయడానికైతే ఎండబెట్టాను అనమాట.
సో అందరికీ టెన్షన్స్ అవి ఉంటాయి కదా, ఇలాంటివి మనం చేసుకుంటున్నాం అనుకోండి, చెట్లలో అండి ఎక్కువగా మనసు అనేది ఇంకా ఒక చోట పెట్టేసామంటే ఏ టెన్షన్ లేకుండా అయితే ఉండొచ్చు. లేదంటే ఇంకా ఈ టెన్షన్లతో చచ్చిపోతారండి బాబు. సో ఇంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం నేను కూరగాయలంట, ఎగ్ షెల్స్ అంట అన్నీ అయితే వేసేస్తున్నాను. ఇంకా అలాగే ఆకులు, అలాగే రోజా ఫ్లవర్స్ పెటల్స్ ఇవన్నీ అయితే వేస్తున్నాను అనమాట. ఈ ఇంటికి చూడండి, మేము రెడీమేడ్లో అయితే తీసుకున్నాము. ఎన్నిసార్లు రిపేరీ చేయించామంటే, సో ఇక్కడ చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. ఇక్కడ కడ్డీలు అయితే మొత్తం ఇలా బెండ్ అయిపోయాయి. ఇంకా ఇదైతే కడ్డీ జస్ట్గా ఇలా అనగానే వచ్చేస్తుంది చేతికి, చూసారా? అంతే అండి రెడీమేడ్ ఇల్లు తీసుకుంటే. ఇంకా ఇవి వచ్చేసి నిన్నటివి అన్నమాట. ఎండలో ఇలా వేసేస్తే స్మెల్ అనేది రాదు. ఎండిపోయిన తర్వాత మనం చేసుకోవచ్చు, కొద్దిగా స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకుంటే పచ్చిగా పెట్టేసామనుకోండి మొత్తం ఫంగస్ వచ్చేసి పురుగులు పడి స్మెల్ వస్తుంది. అందుకనే ఎండలో వేసుకోండి. మట్టి లేదు, మట్టి తీసుకొచ్చి ఇంకా రెడీ చేయాలి. ఇక్కడ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లో మ్యాగీ అయితే చేస్తున్నానండి. మ్యాగీ అయితే ఇంకా లేట్ అయిపోయింది అనమాట, అందుకని మ్యాగీ చేస్తున్నా. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం కిచెన్ ఎలా ఉందో. ఫ్రిడ్జ్ కూడా కొద్దిగా క్లీన్ చేసుకోవాలని ఇవి అయితే తీసేసాను. ఇంకా ఇప్పుడే వెళ్ళి జస్ట్ కూరగాయలు అయితే తీసుకొచ్చాను అనమాట. అలాగే మా ఫ్రిడ్జ్లో ఉన్న బల్బ్ అయితే పోయింది. దీనికోసం మొత్తం చెన్నమ్మ సర్కిల్ వరకు అయితే వెతికానండి, అస్సలు దొరకలేదు. ఎక్కడి నుంచి తేవాలో దీన్ని మరి. సో మార్నింగ్ ఎండలో వేసానండి జొన్నలు, బాగా ఎండిపోయాయి అన్నమాట. చాలా ఎండలు అయితే ఉన్నాయి కదా, ఇంకా హీట్ అయిపోయాయి అన్నమాట ఇవైతే జొన్నలు. ఇంకా వీటిని కొద్దిగా బాగా జల్లించుకొని గిన్నె పట్టించేయాలి. ఎప్పుడైనా సరే జొన్నల్ని వాష్ చేసి గ్రైండ్ చేసుకోవడానికి అయితే చూడండి, ఎందుకంటే మార్నింగ్ చూపించాను కదా, దీన్ని కడిగినప్పుడు ఎంత బ్లాక్గా ఎంత మురికిగా అయితే వాటర్ వచ్చాయి. సో జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది, కానీ మరి అందులో ఉన్న డర్ట్ మొత్తం మనం తినేస్తే అది హెల్త్కి మంచిది కాదు కదా మరి. సో వాష్ చేసుకోండి, 1-2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది, అదేం పెద్ద పని ఏం కాదు కదా. సో చూసారా ఎంత వైట్గా అయిపోయాయో. సో దీన్ని మీద తొక్కేసి ఉంటారు, అంత మురికి మురికి ఉంటుంది కదా. ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ వేసేసి తొక్కేసి అలా చేసి ఉంటారు కదా. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఎప్పుడైనా సరే జొన్నలు చేయించేటప్పుడు గిన్నె పట్టించేటప్పుడు 1-2 సార్లు కడిగి ఆ తర్వాత అయితే ఎండబెట్టండి. జస్ట్ 1 అవర్లో కూడా ఎండిపోతాయి, ఇవేం పెద్ద ఇది కాదు. అంటే నానబెట్టకూడదు అనమాట, జస్ట్ మనం తొందరగానే కడిగేయాలి, మనం నానబెట్టకూడదు వీటిని. సో ఇందులో రైస్ కూడా వేసాను కదా, మార్నింగ్ చూసారు కదా. సో మార్నింగ్ చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో లైట్ పోయింది, బల్బు తీసుకొచ్చి వేయాలని. సో తీసుకొచ్చి వేసేసానండి. ఇక్కడ చూడండి, అస్సలు 2 ఇయర్స్ అయిపోయిందనమాట ఇందులో ఉన్న బల్బు పోయింది, కాలిపోయింది. ఇంకా నాకైతే ఎలాగో ఉంది ఇది. ఈరోజు అయితే తెచ్చి వేశాను. మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత కలగా అయితే కనిపిస్తుంది లైట్ వేసినందుకు. లైట్ లేకపోతే ఏదో మిస్ అయిపోయినట్టుందండి ఫ్రిడ్జ్. లైట్ వేసిన తర్వాత చాలా బాగుందన్నమాట నాకైతే. అండ్ ఈ బల్బు కూడా నేనే వేసుకున్నాను లోపల, దీని లోపల అయితే బల్బు ఉంటుంది. సో నేనే ఫిట్ చేశాను అనమాట.